ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడం పట్ల కవిత నూతన పార్టీపై రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. ఆర్టీసీ కార్మికులు పిట్టల్లా రాలిపోతుంటే బీఆర్ఎస్ నేతలు ఆనాడు సంబరాలు చేసుకున్నారని, ఆర్టీసీని రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ అని విమర్శించారు. ఆర్టీసీని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. కార్మికుల పక్షాన నిలబడి సమ్మె విరమించేలా ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు ఆది శ్రీనివాస్. ఇక కవిత పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, కేసీఆర్ విషయంలో కవిత చెప్పిందే గతంలో రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారన్నారు. కార్మికుడు మరణిస్తే రాజకీయం చేయాలని చూసింది వాళ్ళు వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ చావులతో కాదు సమస్య పరిష్కారము చర్చల దూరం చెప్పినటువంటి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తూ పరామర్శించిన సందర్భం గౌరవ పొన్నం ప్రభాకర్ గారు. ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు కూడా కనీసం కార్మికులకు ఇబ్బంది అయితే పరామర్శించిన సందర్భాలు లేవు. కానీ ఈ రోజు ఈ 2 రోజుల ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని ఏదో రాజకీయం చేయాలని చూసుకున్న వారికి మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ రోజు కనిపించిన వేళ మేము కార్మికుల పక్షపాతిగా ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ భవిష్యత్తులో కూడా ఆర్టీసీకి మేలైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ రంగ సంస్థలో అత్యధికమైనటువంటి పెద్ద సంస్థగా ఉన్నటువంటి ఆర్టీసీ ప్రయోజనాలు కాపాడడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అన్నమాట. సందర్భంగా కవిత కేసీఆర్ కూతురు ఈరోజు కొత్త పార్టీ పెట్టింది, తెలంగాణ రాష్ట్ర సేన అంటే టీఆర్ఎస్. కొత్త పార్టీని మేము స్వాగతిస్తున్నాం. కవిత మాటల్లో కేసీఆర్ని ఉద్దేశించి మనసు లేని మనిషి అని చెప్తున్నది. మేము అదే చెప్తున్నాం కదా మొదటి నుంచి. మా రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుల్లో ఉన్న నాటి నుంచి కూడా మేము అదే చెప్తున్నాం. ఈ రోజుకైనా కేసీఆర్ గారు కూతురే గారాల కూతురు కొత్త పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ పై చేసినటువంటి విమర్శలు. కవిత ఏమంటున్నది, మేము అధికారులకు వస్తే ఇది చేస్తాం అది చేస్తాం